హల్లెలూయా, ప్రైజులారందరికీ యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభం కలుగును గాక. బ్రదర్ తిమోతి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ప్రార్థనా సంఘం వారి వాక్యాన్ని మనం విందాం. చెప్పేది రెవరెండ్ బిషప్ తిమోతి గారు. మనం ఈరోజు చూసుకునే వాక్యంలో యేసు చెప్పిన మాట, నేను దప్పికొనుచున్నాను. ఎందుకంటే సమయం పోనీయక సద్వినియోగం చేసుకోమని దేవుడు చెప్తూ ఉన్నాడు. మన జీవితంలో ఆ యొక్క మాటను పట్టుకొని మనం ఆలోచిద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో నేను దప్పికొనుచున్నాను నేను. ఎందుకంటే దప్పిక అనేది జీవితంలో ఎవరికైనా దాహం అనేది నీళ్లు తాగేది వేరు. కానీ యేసుక్రీస్తు ఎంతో శ్రమలో ఉన్నాడు కాబట్టి ఆయనకి దాహం వేసింది. ఎందుకంటే అర్ధరాత్రి నుంచి ఆయనని చాలా కష్టపెట్టి తిప్పడం జరిగింది. ప్రతి ఒక్క జైళ్ళు తిప్పారు, 5 రకాల జైళ్ళు తిప్పారు. రాత్రి నుంచి మధ్యాహ్నం వరకు, తెల్లవారి మధ్యాహ్నం వరకు, 1 గంట వరకు ఆయన తిప్పారు. తిప్పి కొరడాలతోటి కొట్టారు, ఎన్నో రక్కారు, గుద్దారు. ఎందుకంటే నిన్ను కొట్టింది ఎవరో చెప్పమని అవహేళనలు కూడా చేశారు. కాబట్టి అప్పుడు యేసుక్రీస్తుకు కదా ఆయన కొట్టిన మేకులు కూడా 7 అంగుళాలు 7 ఇంచుల మేకు. ఆయన మోసిన సిలువ భారము, ఆ సిలువ 180 కిలోలు. కాబట్టి ఆయన భారమైన సిలువ మోపించిన తర్వాత ఆయన ధారాళముగా రక్తం పోయింది. కాబట్టి ఆయన దెబ్బలచే గొంతంతా ఎండిపోయి రక్తం అంతా పోయి ఎంతో దాహం కొని చివరిగా ఆ మాట, నేను దప్పికొనుచున్నాను అంటున్నాడు. ప్రియమిత్రమా, అంత శ్రమ ఎందుకు పడ్డాడంటే ఆ యేసుక్రీస్తు నీ కోసము నా కోసమే. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో నేను పోలేదు, నేను నీలో నుంచి ఉదయిస్తున్నాను అని నీ గురించి నా గురించి ప్రకటన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దప్పిగా అనేది దాహానికి సంబంధించినదే. అయినా ఆయన జీవితంలో ఇంకా ఏదో కొరత, ఇంకా అది తీరలేదే అన్న బాధ, తీరలేదే అన్న ఆలోచన ఆయనలో ఒక పాతుకుపోయింది అన్నమాట. అందుకని ఈరోజు దేవుడు నీతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క వాక్యాన్ని మీరు గమనించి ఆయన యొక్క దాహాన్ని తీర్చడానికి ఏ విధంగా అయితే ఆయన సేవ చేయాలని ప్రజల కోసం ఆరాటపడ్డాడో, ఆ యొక్క ప్రజల కోసం ఈరోజు నిన్ను కూడా ఆరాటపడమంటున్నాడు. ఎందుకంటే దుష్టుడు చెలరేగి ఎంతోమంది ప్రజలలో చేరి రోగాలంట, వ్యాధులంట, కొట్లాటలంట, గొడవలంట, అనుమానాలంట, రకరకాల బాధలు, కుటుంబంలో ఏ కుటుంబంలో సమస్య, శాంతి సమాధానం లేకుండా చేసి పడేశాడు. కాబట్టి ప్రజలను అందరినీ కూడా రక్షించుకోవాలన్న దాహం, ఆ యొక్క దాహాన్ని తీర్చడానికి యేసుక్రీస్తు ప్రజల కోసం